హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు మన పిల్లలకి మిడ్ నైట్ అప్పుడు సడన్గా వామిటింగ్స్ లేదా అలా అనిపిస్తూ ఉంటుంది కదా. వామిటింగ్స్ అయినా ఇలాంటి ఇబ్బంది ఏమైనా వచ్చిందనుకోండి, కంపల్సరీ ఆండమ్ సిరప్ అన్నది ఒకటి యూస్ చేయండి. అండ్ ఆ సిరప్ కూడా 2 to 4 వీక్స్ వరకు కూడా అయిపోతే దాన్ని యూస్ చేయకూడదనమాట. సో అందుకని ఎప్పటికప్పుడు మనం పిల్లల విషయంలో మాత్రం మెడిసిన్ ఫ్రెష్గా తెప్పిస్తేనే బెటరు. అంటే ఒక్కొక్క యాంటీబయాటిక్ అయితే ఇన్ని వీక్స్ అని అలా ఉంటాయన్నమాట. సో అందుకని పారాసిటమాల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అలాగా డేట్ ఎక్స్పైర్ అవ్వలేదు కదా అని చెప్పి వాడేస్తుంటాం. అది అంత కరెక్ట్ కూడా కాదు. సో అందుకని మిడ్ నైట్ టైంలో మనకి సడన్గా కావాలి, ఈ వామిటింగ్స్ సడన్గా ఆపాలి. ఎందుకంటే ఆ టైంలోని మనకి పీడియాట్రిక్ అవైలబుల్ ఉంటారో లేదో చెప్పలేం. అలాంటి టైంలో మాత్రం ఆండమ్ సిరప్, ONDM ఆండమ్ సిరప్ పీడియాట్రిక్ ఇది, అది తెప్పించి ఏజ్ బట్టి వేయండి అనమాట. బిలో 3 అయితే 2.5 వేయండి. అబోవ్ 3 అయితే మీరు 4 ml అలా వేయచ్చు. 5 ఇయర్స్ అనుకోండి, 5 ml వేయచ్చు అనమాట. సో అది ఒక్కసారి ఇది యూజ్ అవుతుందని చెప్పి పేరెంట్స్కి సడన్గా మనం ఆ టైంలో ఏం చేయలేం కదా. సో అలాంటి టైంలో యూజ్ అవుతుందని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. నేను నా పిల్లలకి అదే వామిటింగ్ వచ్చినప్పుడల్లా నేను అదే యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఒక్కసారి ఎప్పుడైనా పీడియాట్రిక్ దగ్గరికి వెళ్తారు కదా, పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు. అలాంటప్పుడు సార్ ఇలాంటి టైంలో అలాంటి వాడచ్చా అని ఒకసారి మీరు డౌట్ క్లారిటీ చేసుకోండి. క్లారిటీ తీసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. నేను చెప్తున్నాను, ఇది పిల్లలకి యూజ్ చేశాను కాబట్టి మాత్రమే చెప్తున్నాను. సో అదండి, థ్యాంక్ యూ. వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హోప్. థ్యాంక్ యూ.